ఒకప్పుడు పచ్చని లోయ నడిబొడ్డున ఒక ప్రశాంతమైన నది ఉండేది. అది వినడానికి ఆగిన వారికి జ్ఞానగాథలు గుసగుసలాడింది. ఇది మామూలు నది కాదు. ఎందుకంటే దాని జలాలు పరిపూర్ణత మరియు అంతర్గత శాంతి యొక్క రహస్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కథలో జారా అనే 2 యువ పక్షులను మనం కలుసుకుంటాం. మిలో జరా అనే 2 యువ పక్షులు ఎల్లప్పుడూ కొత్త సాహసాలను వెతుక్కుంటూ పైకి ఎగరాలని కలలు కనే ప్రేరణతో నిండి ఉన్నాయి. మరోవైపు మహాశిఖరాలు మిలో క్రమశిక్షణను ఆకళింపు చేసుకుని రోజువారీ సాధన లయను ఆకళింపు చేసుకుంటూ అచంచలమైన నిబద్ధతతో ఒకరోజు జ్ఞానోదయ నది పుకార్లతో లోయకు వచ్చాడు. పక్షుల ఆతృతను గ్రహించిన ఋషి వారి సంకల్పాన్ని పరీక్షించి క్రమశిక్షణ గురించి లోతైన పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఋషి జారా మరియు మిలోలను నది ఒడ్డుకు పిలిపించాడు. అక్కడ అతను ప్రశాంతమైన స్వరంతో మాట్లాడాడు. అది ప్రాచీన జ్ఞానంతో ప్రతిధ్వనించింది. ప్రియమైన పక్షులకు అతను నదిని ప్రారంభించాడు. మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసే ముందు క్రమశిక్షణ మిమ్మల్ని దాని పవిత్ర లోతులకు నడిపిస్తుందని గుర్తుంచుకోండి. జారా వెంటనే నది యొక్క జ్ఞానాన్ని వెతుక్కుంటూ నదిలోకి దూకుతుంది. కానీ ప్రవాహాలు బలంగా ఉన్నాయి మరియు ఆమె శక్తి క్షీణించిన ప్రతి క్షణం ఆమె ప్రేరణ మందగించడం ప్రారంభించింది. మహర్షి సందేశాన్ని అర్థం చేసుకున్న అతను చిన్నగా నది వద్దకు చేరుకున్నాడు. ప్రతిరోజు నీటి లయకు అనుగుణంగా అడుగులు వేస్తూ తన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సహనాన్ని పెంపొందించుకోవడాన్ని శ్రద్ధగా సాధన చేశాడు. కానీ ఖచ్చితంగా అతను నదిలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీయడం ప్రారంభించాడు. జారా తన ప్రారంభ ప్రేరణను కొనసాగించడానికి కష్టపడటంతో ఆమె ఒకరోజు నిరాశ చెందింది. ఆమె ఒకరోజు ఓడిపోయినట్లు భావించి ఋషి వద్దకు తిరిగి వచ్చి తన కష్టాలను అంగీకరించింది. ఋషి తన స్వరాన్ని బరువెక్కింది. నిరాశ, నాకు నది ప్రవాహాలను నావిగేట్ చేసే శక్తి లేదు, నా ప్రేరణ ఒక్కటే సరిపోదు. ఋషి సున్నితంగా నవ్వాడు. మరియు ప్రియమైన జారా, ప్రేరణ మీలో అగ్నిని వెలిగించగలదు, కానీ క్రమశిక్షణ యొక్క శక్తిని స్వీకరించే క్రమశిక్షణ దాని శాశ్వత జ్వాలకు ఆజ్యం పోస్తుంది మరియు నది తన రహస్యాలను మీకు వెల్లడిస్తుంది. ఋషి మాటలతో ధైర్యవంతురాలైన జారా తన క్రమశిక్షణ సాధనలో మిలోతో కలిసి తన ప్రేరణను లయతో సరిపోల్చడం నేర్చుకుంది. క్రమశిక్షణ మరియు త్వరలోనే ఆమె సామర్థ్యాలు రోజురోజుకు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. వారి రెక్కలు రోజురోజుకు బలపడ్డాయి మరియు వారి ఆత్మలు మునుపటి కంటే పైకి ఎగిరాయి. చివరికి నెలల తరబడి అచంచలమైన అంకితభావం తరువాత జారా మరియు మిలో నది ఎడ్జ్ వద్ద నిలబడి అస్తమించే సూర్యుని వెలుగులో స్నానం చేశారు. వారు ప్రేరణ మరియు క్రమశిక్షణ యొక్క సామరస్యాన్ని ప్రతిబింబించే నది యొక్క జ్ఞానానికి అధిపతులు అయ్యారు. వారు తమ రెక్కలను ఒక అందమైన సమకాలీకరణలో కలిసి ఎగురవేశారు. నృత్యం వారు గ్రహించారు, లోతైన సత్య ప్రేరణ జ్వాలలను వెలిగించవచ్చు, కానీ క్రమశిక్షణ ద్వారా దాని జ్వాలలను ఆపలేని నరకంలోకి నెట్టవచ్చు. వారు శక్తి, ఓర్పు మరియు అంతర్గత శాంతి యొక్క అపరిమితమైన బావిలో కొట్టుకుపోయారు. కాబట్టి ప్రియమైన స్నేహితులు, జారా మరియు మిలో కథను గుర్తుంచుకోండి మరియు మీ స్వంత ప్రయాణంలో క్రమశిక్షణను స్వీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపించండి. ఎందుకంటే క్రమశిక్షణ ద్వారానే అడ్డంకులను అధిగమించడానికి మరియు నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి మాకు శక్తి లభిస్తుంది. మాలో ప్రతి ఒక్కరిలో ఉంది. చూస్తున్నందుకు మరియు ఎదుగుతున్నందుకు ధన్యవాదాలు.